అగ్ని పరీక్ష సీజన్ 2 నాకు ఎపిసోడ్ 3లో జెన్యూన్గా అనిపించింది ఏంటంటే, ఎవరైతే తన హస్బెండ్ గురించి ఇబ్బంది పడి లైఫ్ని అంతా చూసేసి నరకం పడి యాక్సిడెంట్ అయ్యి ఇన్ని చేసి లాస్ట్లో బిందు మాధవి 5 పేపర్స్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సమాధానం అనేది ఆబ్వియస్లీ ధైర్యం ఉండాలి దానికి. ఆమె చెప్పింది షీ డిజర్వ్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అనిపించింది. పంపించారు 3 గ్రీన్లు ఇచ్చి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సరే, నెగిటివ్ ఏంటంటే పంతులు గారు వచ్చారు, పంతులు గారితో పిచ్చి గెంతులు వేయించారు జిగేల్ రాణి సాంగ్కి. మీరు సెలెక్ట్ చేయకూడదు అని ఫస్టే మీకు మైండ్లో ఉన్నప్పుడు అతనితో ఆ పిచ్చి గెంతులు డ్యాన్స్లు ఎందుకు వేయించాలి? అసలు ఎందుకు అంత స్టేజ్ మీద టీఆర్పీ కోసం జనాల్ని పిచ్చోని చేయాలి నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక అమ్మాయి వచ్చింది మిస్ ఇండియా చెప్పేసి. మిస్ ఇండియా వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ చెవు మీద కొట్టాడు, ఇయర్ డ్రమ్ పగిలిపోయింది, ఇవన్నీ చూశారు. అంత బెస్ట్గా ఏం అనిపించలేదు నాకు. తన మిగతా అంతకు ముందు వాళ్ళతో పోల్చుకుంటే తినదేం బెస్ట్ అనిపించలేదు. ఆమెను కూడా సెలెక్ట్ చేసేసారు, హోల్డ్లో పెట్టారు, బెస్ట్ 15 పంపించలేదు. కానీ క్లారిటీ ఎక్కడ లేదంటే మీకు ఎవరు నచ్చుతున్నాడు ఎవరు నచ్చట్లేదు అనేది అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరు పర్టికులర్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళనే పంపించాలి అనుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ఆడిషన్ వీడియోలో వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు ఆల్రెడీ చేసి పంపించారు. ఇలాంటి క్యాండిడేట్లు మనకు నచ్చరు, మీరు హౌస్లోకి పనికిరారు అని అనుకున్నప్పుడు స్టేజ్ దాకా వాళ్ళని తీసుకొచ్చి ఎందుకంత వాళ్ళని కాంట్రవర్సీ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, స్టేజ్ మీద పిచ్చి గంతులు చేయించడం, పిచ్చోళ్ళు చేయడం ఎందుకని నా క్వశ్చన్ ఏంటంటే, ఇది క్వశ్చన్ లిటరల్ అనిపిస్తుంది. అరే భయ్, అగ్ని పరీక్ష ఏదైతే ఉందో సామాన్యులకి అనేది పిచ్చినా కొడుకులాగా వెళ్ళకండి. ఈ సీజనే కాదు, నెక్స్ట్ సీజన్ గురించి చెప్తున్నా, వెళ్ళకండి. ఇఫ్ యూ హ్యావ్ ఫేమ్, నీకు ఒక ఫేమో ఇంకోటో ఉంటే నువ్వు వెళ్ళు, అప్పుడు కానీ నిన్ను కన్సిడర్ చేయరు. ఆ మిస్ ఇండియా అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయి సినిమాల్లో కూడా యాక్ట్ చేశానని చెప్పింది. అలాంటప్పుడు మిస్ ఇండియా అయినప్పుడు తను కామనర్ ఎలా అయింది? మీరు ఎట్లా సెలెక్ట్ చేశారు? కామనర్ అంటే ఏంది? అసలు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేనోడు కదా కామనర్, ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియనోడు కదా కామనర్ కదా. మరి మీరు ఎందుకు ఇట్లా జనాన్ని పిచ్చోళ్ళు చేయడానికి? వాళ్ళు ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏదైతే ఫస్ట్ ఆడిషన్ పంపించినప్పుడు అప్పుడే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, వీళ్ళు ఇంటూ హౌస్ అని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ ఎర్రినా కొడుకుని చేయడానికి అక్కడ పిలుస్తున్నారు. నాకు బిగ్ బాస్ షో చూసాక అర్థమైంది ఏంటంటే, సో చూద్దాం ఇంకెక్కడ దాకా సాగిస్తారో చూద్దాం.